హరే కృష్ణ. భగవద్గీత 8వ అధ్యాయం 14వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. అనన్యా చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. భావం: ఓ పార్థ, క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. ఈ శ్లోకంలో అనన్యచేతసా అనే పదము చాలా ముఖ్యమైనది. శుద్ధమైన భక్తుడు కేవలం భగవంతుణ్ణి మాత్రమే కోరుకుంటాడు. అతడు ఇంకా ఏ ఇతర విధానాలను కాకుండా కేవలం కృష్ణ భక్తియుత సేవా విధానమే కోరుకుంటాడు. అతడు నిష్కాముడై శుద్ధ భక్తునిగా ఉంటాడు. అతడు స్వలాభము కొరకు ప్రయత్నించడు. అతడు భగవంతునికి ప్రియమైన దానినే చేస్తాడు. కనుక అటువంటి నిశ్చలమైన భక్తి కలవారికి తాను సులభముగా లభిస్తాడని సాక్షాత్తుగా భగవంతుడైన కృష్ణుడే భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. భగవంతునికి ఎన్నో రూపాలు ఉన్నాయి. భక్తుడు వాటిలో ఏదైనా ఒక రూపము లేదా అవతారమును ప్రేమతో భక్తితో సేవ చేస్తూ తన మనస్సును ఆ దేవదేవుని పైన నిలుపవచ్చును. ఎవరైనా భక్తులు కావాలి అని అనుకున్నవారు కష్టమైన ఇతర పద్ధతులు కాకుండా సరళమైన, పవిత్రమైన, దివ్యమైన, సులభమైన నామస్మరణతో భక్తిని ప్రారంభించవచ్చును. ఉదాహరణకు, అచంచలమైన మనస్సుతో హరే కృష్ణ మహామంత్రమును అటువంటి భక్తిని ప్రారంభించవచ్చును. ఆ భగవంతునికి అందరూ సమానమే. కాని తనను సర్వదా అనన్యమైన భక్తితో సేవించేవారిపైన ప్రత్యేకమైన దయను కలిగి ఉంటారు. కనుక అటువంటి శరణాగతి పొందిన వారు ఆ భగవంతుణ్ణి సరిగ్గా తెలుసుకోగలడని కఠోపనిషత్లో తెలుపబడుచున్నది. అదేవిధంగా భగవద్గీతలో 10వ అధ్యాయం 10వ శ్లోకంలో భగవంతుడే ఈ విధంగా పలుకుతున్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతి తే. ఈ శ్లోకం భావం: ప్రేమతో నన్ను సేవించడానికి నిరంతరం అంకితమైన వారికి దేని ద్వారా అయితే వారు నన్ను చేరుకోగలరో అటువంటి అవగాహనను నేను కల్పిస్తాను. అంటే భక్తుడు చివరకు తన వద్దకు చేరడానికి, తన ధామము పొందడానికి కావలసిన బుద్ధిని తానే ప్రసాదిస్తాను అని భగవంతుడు అంటున్నారు. దదామి బుద్ధి యోగంతం. ఈ శ్లోకంలో సతతం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. అలాగే నిత్యశః అంటే నిత్యము లేదా ప్రతిరోజు అని అర్థం. ఇలా ధ్యానించడమే శుద్ధ భక్తుని లక్షణం. అటువంటి భక్తుడు ఒక్క క్షణమైన భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేడు. అలాగే అటువంటి భక్తుణ్ణి దేవాదిదేవుడైన కృష్ణుడు కూడా క్షణమైనా విస్మరించడు. హరే కృష్ణ.